దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 258. మిథున నుండి వెంకట్కి లెటర్. ప్రమాదంలో మిథున. అసలు ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మిథున రూమ్లోకి వచ్చి డోర్ బోల్ట్ పెట్టి నిద్రపోతున్న పాపని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్ కానుకొని కింద కూలపడి దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. బిడ్డ గురించి ఆ తండ్రి చెప్పిన పదే పదే మాటలు గుర్తొస్తుంటే తన హృదయం భారమవుతూ కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోతుంటుంది. పాప నిద్రపోయి కూడా చాలాసేపు అవుతుంది కాబట్టి అప్పుడే రాజీ కూడా నిద్ర మేలుకుంది. పాప కళ్ళు తెరిచి ఎదురుగా తల్లిని చూసి తండ్రి కోసం చుట్టూ చూస్తుంటుంది. నిద్రపోయే ముందు తను తండ్రి భుజం మీద పడుకోవటం ఆ చిట్టి మెదడుకు గుర్తొచ్చి ఇప్పుడు తండ్రి కనిపించకపోయేసరికి తండ్రి కోసం బేలమొహం వేసి ఏడుపుకి లేస్తుంటే పాప ఏడుపుకి కారణం అర్థమైన మిథున కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ ఓపెన్ చేసి వెంకట్ ఫోటోని చూపిస్తుంటుంది. వెంకట్ ఫోటోని చూసి కాస్త ఏడుపు ఆపుతుంది కానీ డైరెక్ట్గా తండ్రి కనపడకపోయేసరికి తన చిన్ని ముఖంలో ఆ బాధ అలుముకున్నట్టుగా ఆ ఊ అంటూ తనకు వచ్చిన భాషలో తండ్రి ఎక్కడని అడగాలనిపించి కన్న తల్లి వైపు చూస్తుంటుంది. పాపని ఒడిలోకి తీసుకొని, నువ్వు మీ నాన్నని మిస్ అవుతున్నావు కదా తల్లి. నేను కూడా మీ నాన్నని బాగా మిస్ అవుతున్నానమ్మా. ఈ క్షణం నా కన్నాని బాగా మిస్ అవుతున్నాను అని చెప్తూ ఏడుస్తుంటే తల్లి కన్నీళ్లు పాపకి అర్థం కాక బేలగా చూస్తుంటుంది. ఇక్కడ రూంలో ఒంటరిగా కూర్చొని ఖాళీ ఉయ్యాల వైపు చూస్తున్న వెంకట్ తాన్యా మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ, నిజంగానే తాన్యా అన్నట్టు మిథునాతో అలా ప్రవర్తించి మాటలనడంలో నా తప్పు కూడా ఉంది. నన్ను కోరుకొని వచ్చిన మిథున తిరిగి నువ్వు నాకు వద్దు వెంకట్ అని చెప్పి వెళ్ళిందంటే నా మాటలు తన మనసుని ఎంతలా గాయపరిచి ఉంటాయో అర్థమవుతుంది అని అనుకొని బాధపడుతుంటాడు. ఇలా ఇద్దరికీ కన్నీళ్లతోనే గంటలు గడిచిపోతుంటాయి. ఇద్దరూ మనుషులు కాలేకపోతుంటారు. వాళ్ళని చూస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే బాధలో ఉంటారు. మరోపక్క మహర్షి అవంతి వాళ్ళని కలపటానికి ఏమీ చేయలేని పరిస్థితులు ఉండిపోతారు. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. ఈ 2 రోజుల్లో మిథున పాపకి తన పాలని పూర్తిగా దూరం చేసింది. మరుసటి రోజు వెంకట్ ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. బాధతో కృంగిపోతూనే ఏదో టీవీ ముందు ఉంటాడు గాని టీవీ చూడటం లేదు. ఆలోచనలు మిథున దగ్గరే ఉంటాయి. ఇలా తన ఆలోచనలో ఉండగానే ఎవరో వచ్చినట్టుగా డోర్ బెల్ వినిపిస్తుంది. ఆ సౌండ్తో ఆలోచన నుంచి కాస్త బయటకొచ్చి వెళ్ళి డోర్ తీస్తాడు. ఎదురుగా కార్ డ్రైవర్ కనిపిస్తున్నాడు. అతను రాజుని ఎత్తుకొని కనిపిస్తూ, గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు. అతను గౌతమ్ వాళ్ళ ఇంటి కార్ డ్రైవర్ అని వెంకటికి కూడా తెలుసు కాబట్టి డ్రైవర్ రావటం, అది పాపని ఎత్తుకొని రావటం ఆశ్చర్యంగా చూస్తూ గుడ్ మార్నింగ్ అని అంటాడు. అప్పటికే పాప తండ్రిని చూసి తండ్రి దగ్గరికి రావాలని తొందరపడుతుంటే వెంకట్ వెంటనే పాపని ఎత్తుకొని సంతోషంగా పాపకి ముద్దు పెట్టి డ్రైవర్తో పాటు మిథున వచ్చిందేమోనని చుట్టూ చూస్తుంటాడు. మిథున మేడం మీకు ఈ పాపనిచ్చి అలాగే మీకొక లెటర్ కూడా ఇవ్వమని చెప్పారు సార్ అంటూ డ్రైవర్ జేబుల నుంచి ఒక లెటర్ తీసి వెంకట్కి ఇచ్చాడు. మిథున లెటర్ ఇవ్వడం వెంకట్ విస్మయం చెందుతూ డ్రైవర్ని ఇంకా ఏదో అడగాలని లోపే టకటక డ్రైవర్ వెళ్ళిపోతుంటాడు. డ్రైవర్ ఆ ఇంటి బయటకొచ్చి కార్ దగ్గరికి వెళ్ళి కార్లో వెనక సీట్లో కూర్చున్న మిథున వైపు చూసి, మీరన్నట్టుగానే పాపని లెటర్ని వెంకట్ సార్కి ఇచ్చాను మేడం అని అంటాడు. ఓకే, త్వరగా కారు పోనివ్వు అంటుంది మిథున. అలాగే మేడం అంటూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి వెళ్తుంటాడు. వెంకట్ చేతిలో ఉన్న ఆ లెటర్ని చూస్తూ, మిథున లెటర్ ఇవ్వడం ఏంటి? అసలు ఈ లెటర్లో ఏముంది అని అనుకొని ఒక పక్క పాపను చూసి సంతోషపడుతూనే
రాజీ తల్లి, ఈ నాన్నని బాగా మిస్ అయ్యావమ్మా అంటూ పాపకి తనివి తీరా ముద్దులు పెడుతుంటాడు. తండ్రిని చూసిన ఆనందంలో ఊ ఆ అంటూ పాప కూడా కేరింతలు కొడుతుంటుంది. వెంకట్ పాపని ముద్దు పెడుతూనే లోపలికొచ్చి, ఈ ఉయ్యాలో పడుకో అమ్మా, మీ అమ్మ ఏదో లెటర్ పంపించింది కదా, ఆ లెటర్ ఏంటో చూద్దాము అని పాపని ఉయ్యాలో పడుకోబెట్టి ఊపుతూ లెటర్ని ఓపెన్ చేస్తాడు. మొదటి పదం కన్నా అంటూ ఆత్మీయంగా రాసి ఉంటుంది. వెంకట్ ఆ పదం చదవగానే మిథున తన ఎదురుగా ఉండి ప్రేమగా పిలిచినట్టుగా అనిపించింది. క్షణం ఆ ప్రేమలోకంలో ఉండిపోయి మిగతా పదాలను వెతుక్కుంటూ చదువుతున్నాడు. నిజంగానే నువ్వు నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదని కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నావు కన్నా. ఎందుకంటే నాలాంటి అమ్మాయి నీకు భార్యగా ఉండే అర్హత అసలు లేదు అని చదవగానే వెంకట్ మనసు కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ పదాలు క్యూరియాసిటీగా చదువుతున్నాడు. నీ విషయంలో నేను ఎంత తప్పు చేశానో ప్రాక్టికల్గా చవి చూశాక గాని నాకు అర్థం కాలేదు కన్నా అంటూ తను ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్లో జాయిన్ చేయించడం, తండ్రి పురిటి బిడ్డ ఫీలింగ్స్ గురించి చెప్పడం అన్నీ ఆ లెటర్లో వివరించి, వాళ్ళ ద్వారా నీ విషయంలో నేను ఎంత తప్పు చేశానో బాగా అర్థమైంది. నిజంగానే నేను చేసింది క్షమించరాని తప్పు అని వెంకట్ చదివి తన గురించి ఒక రకమైన ఎమోషనల్లో ఉంటాడు. మరి కాసేపటికి మళ్ళీ ఆ లెటర్ చదువుతూ, నీ విషయంలో నేను చేసిన తప్పులకి నీకు భార్యగా ఉండే అర్హత లేదని రాజీని నీకు అప్పచెప్పి నీకు దూరంగా అమెరికా వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఆ పదాలు చూడగానే వెంకటి కళ్ళల్లో గిర్రున కన్నీళ్ళు తిరుగుతుంటాయి. ఈసారి ఆ కన్నీళ్లతో లెటర్ చదువుతూ, ఒకనాటి మన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన రాజీని నువ్వు ప్రాణంగా చూసుకుంటావని నాకు తెలుసు. అందుకే పాపని నీకు నమ్మకంగా అప్పచెప్పి వెళ్ళిపోతున్నాను. నీకు భార్యగా ఉండే అర్హత లేని నేను ఇంకెప్పటికీ కూడా నా మొహాన్ని నీకు చూపించలేను. నువ్వు సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఇట్లు నీ దుష్టశక్తి అని తన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ లెటర్ రాసినట్టుగా అక్కడక్కడ అక్షరాలు తడిసి కనిపిస్తుంటాయి. ఆ లెటర్ మొత్తం చదవగానే వెంకటి కళ్ళలో కూడా కన్నీళ్ళు నిండిపోయి, నిజంగానే నువ్వు నా జీవితాన్ని పట్టిన దుష్టశక్తివేనే, వెళ్ళవే వెళ్ళు, నన్ను పాపని వదిలేసి ఎంత దూరం వెళ్తావో వెళ్ళు అంటూ కోపంగా లెటర్ని పక్కకు వేస్తాడు. మిథున కార్ ఎయిర్పోర్ట్కి చేరువవుతుంటుంది. మహర్షి అవంతి కలిసి తాన్యాతో ఫోన్ కాల్లో ఉంటారు. ఎంత చెప్పినా మిథున వినిపించుకోలేదు బావగారు. నేను యూఎస్ వెళ్ళి తీరాల్సిందే. వెంకట్కి భారీగా ఉండే అర్హత నాకు లేదు. నాకు అడ్డు చెప్పకుండా పోనివ్వండి అంటూ మా మాట కూడా వినకుండా వెళ్ళిపోయింది. ఎందుకో గాని 2 రోజుల నుంచి మిథున అసలు మనిషిలాగా లేదు. రూమ్లో కూర్చుని ఒక్కటే ఏడ్చింది. తను బయలుదేరి వెళ్లే వరకు కూడా తను యూఎస్ వెళ్తుందనే విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. మిథున వెళ్ళేసరికి మేమందరం బిక్క మొహాలు వేసుకుని ఉన్నాము అని తాన్య బాధపడుతూ చెప్తుంది. నిజంగానే మిథున వెళ్ళిపోయేసరికి సుచరిత, రాజశేఖర్, గౌతమ్ మొహాలు డీలా పడిపోయాయి. తాన్య చెప్పింది విని మహర్షి, అవంతి కూడా కంగారు పడుతుంటారు. అంటే తను పాపను తీసుకుని వెళ్ళిపోయిందా అని అడుగుతుంది అవంతి. లేదక్కా, పాపని వెంకట్ దగ్గరికి పంపిస్తానని చెప్పింది. బహుశా ఈ పాటికే పాప వెంకట్ దగ్గరికి చేరుకొని ఉంటుంది అని అంటుంది తాన్య. సరే తాన్య, నేను ఒకసారి మిథునకి కాల్ చేస్తాను అని చెప్పి మహర్షి స్పీకర్లో ఉన్న ఫోన్ పెట్టేసి మిథునకి కాల్ చేస్తుంటాడు. కార్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్లో తండ్రి కూతురు ఫోటోలు చూస్తూ వెళ్తున్న మిథునకి మహర్షి దగ్గర నుంచి రింగ్ అవుతుంటే, నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే నన్ను వెళ్ళొద్దని అడ్డుపడతావన్నయ్యా, అందుకే నీ ఫోన్ నేను లిఫ్ట్ చేయలేను అని చెప్పి ఆ కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ అయ్యేసరికి మహర్షి ఫోన్ వైపు చూస్తుంటే, ఏమైంది మహర్షి గారు
అని అడుగుతుంది అవంతి. మిథున కాల్ లిఫ్ట్ చేయడం లేదు. తను ఖచ్చితంగా వెంకట్‌ని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది అని మహర్షి బాధపడుతూ చెప్తాడు. బెనర్జీ గారు, తులసి గారు ఇంటికి వచ్చేసరికి వెంకట్ రూములో నుంచి పాప ఏడుపు వినిపిస్తుంటే, మిథున వచ్చిందా ఏంటండి అని అంటుంది తులసి గారు ఆశపడుతూ. ఏమో చూద్దాం పదా అంటూ బెనర్జీ గారు భార్యతో కలిసి ఆశగా ఆ రూంలోకొస్తాడు. వెంకట్ ఎక్కడికో వెళ్ళటానికి రెడీ అవుతూ కార్ కేస్ తీసుకోవడం కనిపిస్తుంటే ఉయ్యాల పాప ఏడుస్తూ కనిపిస్తుంది. తులసి గారు వెళ్ళి పాపని ఎత్తుకుంటే బెనర్జీ గారు మిథున కోసం చూసి, మిథున కనిపించడం లేదు, పాప ఒకటి కనిపిస్తుందేంటి అని అడుగుతాడు. నీ కోడలు నన్ను దుఃఖ సాగరంలో ఉంచటానికి నన్ను పాపని వదిలేసి యుఎస్ వెళ్తుంది నాన్నా అని మిథున రాసిన లెటర్ని తన మీద కోపంతో తండ్రికి ఇస్తాడు. బెనర్జీ గారు అర్థం కానట్టుగా చూసి తిరిగి ఆ లెటర్ చదువుతుంటే వెంకట్ బాధపడుతూ, పిచ్చిది, ఏదో మొండితో యుఎస్ వెళ్ళడానికి బయలుదేరింది కానీ తనసలు పాప లేకుండా ఉండలేదు నాన్నా. అందుకే తనకి ఎలాగైనా నచ్చచెప్పి వెనక్కి తిరిగి తీసుకొద్దామని బయలుదేరాను అని అంటాడు. వెంకట్ అలా అంటున్న సమయంలోనే మిథున కార్ ఎయిర్పోర్ట్ వైపుకు వెళుతుండగా అనుకోకుండా ఒక లారీ ఎదురుగా వచ్చి ఆ కార్ని గట్టిగా ఢీకొంటుంది. కారులో మనుషులు ఉన్నారో పోయారో తెలియనట్టుగా క్షణంలో కారు బోల్తా పడి పల్టీలు కొడుతుంటుంది. ఇక్కడ వీళ్ళ మాటలు సాగుతూ, నువ్వు దగ్గరికి వెళ్ళి చెప్తే మిథున ఎలాగైనా ఆగిపోతుందిరా, త్వరగా వెళ్ళి మిథునని తీసుకురారా అంటుంది తులసి గారు. సరేనమ్మా అని చెప్పి వెంకట్ వెళ్ళబోతుండగా ఏదో కాల్ వస్తుంటుంది. కాల్ లిఫ్ట్ చేస్తూ రూమ్ నుంచి బయటికి వస్తూనే హలో అని అంటాడు. గాయాలతో బయటపడిన డ్రైవర్ కంగారుగా ఫోన్ మాట్లాడుతూ కింద రక్తం మడుగులో కళ్ళు మూసుకుని ఉన్న మిథునాని చూస్తూ, సార్, నేను డ్రైవర్ని. మిథున మేడంని ఎయిర్పోర్ట్ వైపు తీసుకువెళ్తుంటే మా కార్కి పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. మేడం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అసలు మేడం ప్రాణాలతో ఉందో లేదో కూడా అర్థం కావడం లేదు సార్ అంటూ వినిపిస్తుంటాయి. ఆ కాల్ వినగానే వెంకట్ చలనం లేకుండా స్తంభించిపోయాడు. వెంకట్ అలా అయిపోయేసరికి బెనర్జీ గారు కంగారు పడుతూ, ఏమైంది వెంకట్, ఎవరు ఫోన్ చేసింది అని అడుగుతాడు. కానీ వెంకట్ కొయ్యబారిపోయి నోటి నుండి మాట కూడా రావడం లేదు. ఫోన్ చెవి దగ్గర అలాగే పెట్టుకుని డ్రైవర్ చెప్తున్నది వింటున్నాడు. వెంకట్ అలా అయ్యేసరికి తులసి భయపడుతూ, ఒకసారి ఆ ఫోన్ చేసింది ఎవరో మీరు తీసుకుని మాట్లాడండి అని భర్తకు చెప్తుంది. ఇంకా ఫోన్ చెవి దగ్గరే ఉంది. డ్రైవర్ ఏదో చెప్తున్నాడు, వెంకట్ వింటున్నాడు. కానీ వెంకట్ గుండె పగిలి ఉండి ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. బెనర్జీ గారు ఆ ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేశాడు. మిథున మేడం రక్తపు మడుగులో ఉంది సార్. నాకు కాలు చేతులు ఆడక మీకు ఫోన్ చేశాను. అంబులెన్స్ కూడా ఫోన్ చేశాము అంటూ అతను యాక్సిడెంట్ గురించి చెప్తుంటే బెనర్జీ గారి కాళ్ళు చేతులు వణుకుతుంటాయి. తులసికి గుండె ఆగినంత పని అవుతుంది. కాసేపటికి పాపం తీసుకుని ఈ ముగ్గురు మిథునాని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి చేరుకుంటారు. అప్పటికే విషయం తెలుసుకున్న రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తం, మహర్షి, అవంతి కూడా అక్కడికి చేరుకొని కనిపిస్తుంటారు. అందరి మొహాల్లోనూ కన్నీళ్లు ఏరులై పారుతుంటాయి. ఒకరికొకరు ఓదార్చుకునే పరిస్థితిలో కూడా లేరు. స్నేహితుని చూడగానే రాజశేఖర్ కన్నీరు మున్నీరవుతూ, ఒరే బెనర్జీ, నా కూతురు దక్కదని డాక్టర్లు చెప్తున్నారా, నాకు కాలు చేతులు వణుకుతున్నాయిరా అంటూ బెనర్జీని పట్టుకొని ఏడుస్తుంటాడు. రాజశేఖర్ మాటలు వింటున్న వెంకట్కి మైండ్ పనిచేయడం లేదు. ఏమంటున్నావురా నువ్వు అని అడుగుతాడు బెనర్జీ గారు భయపడుతూ. అక్కడి వాతావరణం చూసి ఏడుస్తున్న పాపని తులసి గారు సముదాయిస్తూ, అసలు డాక్టర్లు ఏమన్నారు వదినా అని అడుగుతుంది సుచరితని. మిథున ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోమని ఇంతకుముందే డాక్టర్లు చెప్పి వెళ్ళారు అని చెప్పి ఆ కన్న తల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. నో,
మీరంతా ఏదేదో చెప్తున్నారు. మిథునకి ఏం కాదు అంటూ వెంకట్ కంఠం అందరి మధ్య గట్టిగా వస్తుంది. మిథున పరిస్థితి చేయి దాటి పోతుందని విషయం డాక్టర్ల ద్వారా మహర్షి కూడా తెలిసి కన్నీళ్లు పెడుతూ వెంకట్ వైపు చూస్తుంటాడు. వెంకట్ పగిలిన హృదయంతో మహర్షి ముందుకొచ్చి, ఏంటి సార్, మిథున గురించి వీళ్ళు ఏదేదో చెప్తున్నారు. మిథునకి ఏం కాదు, తనకి ఏం కాదని మీరే అందరికీ ధైర్యం చెప్పండి అని అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.